స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో అధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ తుది దశకు చేరింది. హైదరాబాద్లోని ఈసీ ఆఫీసులో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఓటర్ల జాబితాపై పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించారు. బీసీ కులగణన జరిగిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల అంశంపై క్లారిటీ ఇచ్చిన తరువాత పంచాయతీ ఎన్నికలు జరపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ఎగ్గొట్టే కుట్ర చేస్తుందని విమర్శించారు. ఎన్నికలకు ముందు రిజర్వేషన్లు అమలు చేయకపోతే బీసీలకు అన్యాయం చేసినట్లే అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో రాజకీయ పార్టీల నేతలు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ తరఫున పార్టీ జనరల్ సెక్రటరీ సోమభరత్, పార్టీ నేత దూదిమెట్ల బాలరాజు హాజరయ్యారు. ఎన్నికల ముందు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ని 23% నుంచి 42% పెంచుతామని బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఆ విషయం అంతటితో ఆగకుండా రాష్ట్ర అసెంబ్లీ ఫ్లోర్లో కూడా వారు దాన్ని రీట్రేట్ చేయడము తప్పనిసరిగా చేస్తామని ప్రకటించడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని బీసీ కులగణన అలాగే రిజర్వేషన్ యొక్క పెంపుదల, దానికి తగ్గట్టుగా వార్డులలో ఎన్ని వస్తున్నాయి, పంచాయతీలలో ఎన్ని బీసీలకు వస్తున్నాయి, మండలాల్లో ఎన్ని బీసీలకు వస్తున్నాయని నిర్ణయించిన తర్వాతనే ఎలక్షన్ కండక్ట్ చేయాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తూ ఎలక్షన్ కమిషన్కి ఒక విజ్ఞప్తిని కూడా చేసాం. ఏంటంటే ఈ విషయాన్ని ప్రభుత్వానికి కూడా మీరు ఇండికేట్ చేయాలనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్ణయం అది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఎన్నికల కమిషన్ ముందు ఈ రిజర్వేషన్ని ఎట్లా ఎగ్గొట్టాలి, బీసీ రిజర్వేషన్ని ఎట్లా ఎగ్గొట్టాలి, వాళ్ళు చేసిన ప్రామిస్ని ఎట్లా నాశనం పెట్టించాలి, ఎట్లా తగలబెట్టాలి అనే విషయం తప్ప ఈ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అనే చిత్తశుద్ధి మాత్రం కనిపించలేదు. ఒకవైపు ఏమో ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ అని చెప్తా ఉన్నారు, మరి ఇలా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు. మరి అలా ప్రభుత్వం అన్నాక ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన దానికి అనుగుణంగా నడవాలి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారు, ఈసారి జరగబోయే గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎలక్షన్లు 40% రిజర్వేషన్లు పెంపుతో జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి 42% రిజర్వేషన్లు పెంపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో లక్షలాది మంది బీసీలు ప్రజాపతిలు కాకుండా పోయే ఆస్కారం ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకవైపు దీన్ని ఆసరా చేసుకుని ఇలా బీసీలకు పంగనామం పెట్టేటువంటి ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తా ఉంది. కాబట్టి దీని మీద బీఆర్ఎస్ పార్టీగా మా స్టాండ్ ఒకటే స్టాండు, కులగణన చేయాలి, 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలని డిమాండ్ తోటి కేసీఆర్ ఆదేశంతో చెప్పడం జరిగింది.